హలో ఎవ్రీవన్. పంచభూతాల సహకారంతో మనం సులభంగా ధనవంతులు అవటం ఎలా? విశ్వరహస్యాలు ఏంటి? ఈ పంచభూతాలు మనకి ఎలా సహకరిస్తున్నాయి? ఉదాహరణకి మన బాడీలో 70% వాటర్ ఉంది. బయట ఈ భూమి అనే గ్రహం మీద 70% వాటర్తో, సముద్రాలతో, నదులతో నిండిపోయి ఉంది. అలాగే ఒక మనిషి మరణించిన తర్వాత తన భౌతికంగా చనిపోయిన తర్వాత ఆ దేహానికి సంబంధించిన అస్థికలన్నీ కూడా నదుల్లో కలుపుతారు. అంతెందుకు, మనం ఈ భూమి మీద పండించిన పంటలు, ప్రకృతిలో పంటలు, మనం ఆ పంట ద్వారా వచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నాం, శ్వాస పీలుస్తున్నాం, బయట గాలి ఉంది. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని, స్పెషల్ హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. మీలో ప్రేమ వికసించిన కొద్దీ మీ శరీర సౌందర్యం పెరుగుతుంది. ఎందుకంటే మనలోని సోల్, ఆత్మకి ప్రేమ మాత్రమే కావాలి. తద్వారా అది వికసింపచేస్తుంది. ఈ పంచభూతాల్లో, ఈ ప్రకృతిలో ప్రతి దాని పట్ల మీరు ప్రేమను వ్యక్తం చేసినప్పుడు మనం ప్రకృతిలోనే చివరికి వెళతాము, కలుస్తాం. కాబట్టి ఆ ప్రకృతి వల్లే జీవిస్తున్నాం. ఆ ప్రకృతిలో, ఆ భూమిలో ఉన్న నిధులు, గోల్డ్, రా మెటీరియల్, ఆ ప్రకృతి ద్వారా, జిగురు ద్వారా తయారు చేసిన డబ్బు, ప్రకృతి ద్వారా పండించిన ఆహారం, ఆ ప్రకృతిలోంచి వీస్తున్న గాలి పీల్చే బతుకుతున్నాం. అంటే కంప్లీట్గా ఆ పంచభూతాల మీద ఆధారపడి మనిషి జీవిస్తున్నాడు. మరి ఆ పంచభూతాల్లో యూనివర్స్ ఉంది, విశ్వం కనెక్ట్ అయి ఉంది. చూడండి, అమావాస్య పౌర్ణమి సమయాల్లో సముద్రం ఆటుపోట్లు గురవుతుంది. పెద్ద మొత్తాల్లో అలలు ఎత్తున ఎగిసిపడతా ఉంటాయి. కారణం ఏంటి? ఆ సమయంలో యూనివర్స్ నుంచి ఎనర్జీని పెద్ద మొత్తంలో తీసుకుంటుంది. ఆ సూర్యుడు, చంద్రుడు ఒక రకంగా మారిపోతూ ఉంటారు. ఆ మారిపోయినటువంటి ఆకర్షణ, ఆ విపరీతమైన శక్తి ఆ సముద్రం ఎక్కువగా తీసుకుంటుంది, విపరీతంగా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు ఆ అలలు విపరీతంగా ఒత్తిడికి గురవుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కేవలం అమావాస్య పౌర్ణమి రోజున మాత్రమే అంత ఎనర్జీ తీసుకుంటుంది యూనివర్స్ నుంచి సముద్రం. ఆ ఎనర్జీ ఒకేసారి అంత ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడతా ఉంటాయి. ఆ సమయంలో వేటకు వెళ్ళవద్దని చెప్తుంటారు. అలాగే ముందుకు వస్తుంది సముద్రం చాలా. అది ప్రకృతితో మమేకం అవటమే కాకుండా పంచభూతాలు ఇవన్నీ కూడా మనిషికి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే, ఆ విశ్వం నుంచి ఎనర్జీ ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనం విశ్వశక్తి ఎనర్జీ ద్వారానే మనం ఆ ఎనర్జీని తీసుకుంటున్నాం. ఆహార రూపంలో, గాలి రూపంలో, నీరు రూపంలో, అగ్ని రూపంలో ప్రతి దానికి మనం ఉపయోగించుకుంటున్నాం. తద్వారానే ఈ మనిషి జీవించి ఉంటున్నాడు. అందుకనే పంచభూతాల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఒక దృఢమైన విశ్వాసంతో వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఆ సముద్రపు నీరు ఒక సుడిగుండం లేక పెద్ద ఎత్తున ఆకాశంలోకి వెళుతుంది, యూనివర్స్లోకి. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు పడటానికి ఆ సముద్రపు నీరు అలా ఎనర్జీ లెవెల్లో తీసుకుంటుంది. ఆ ఎనర్జీ అనేది ప్రపంచానికి అంతటికి వర్షం రూపంలో అందిస్తుంది మళ్ళీ తిరిగి. చూడండి, ఆ వర్షపు నీరు మనం తడిసినప్పుడు మనకి సడన్గా జలుబు చేస్తుంది, కొందరికి జ్వరం వస్తుంది. అంటే అప్పటిదాకా లోపల ఉన్న అనారోగ్యాన్ని బయటికి ఆ రూపంలో చూపిస్తుంది, కానీ అది హాని చేయదు. చాలామంది ఏమనుకుంటారు, వర్షంలో తడిస్తే ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటారు. కానే కాదు, అది ఎనర్జీతో కూడుకున్న విలువైన ఔషధం కింద లెక్క అన్నమాట. అది సహజమైనటువంటి ప్రకృతి నీరు. దాని ద్వారా పంటలు పండుతున్నాయి. అడవులు ఒకేసారి అగ్నికి గురైపోయి కాలిపోయిన కొన్ని లక్షల ఎకరాలు మళ్ళా వికసిస్తాయి. ఒక చోట పునఃసృష్టి చేస్తుంది, ఒక చోట నాశనం చేస్తుంది. ఒక చోట కొంతమందిని తీసుకెళ్తుంది యూనివర్స్, మరొక చోట పునఃసృష్టి చేస్తుంది. చెడు రూపంలో క్లీన్ చేసేస్తుంది అనమాట. కొద్దిగా యుద్ధం రప్పించి భయపడుతున్న వాళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎవరిని భయపెట్టడానికి కాదు. పంచభూతాల పట్ల కృతజ్ఞతలు ఎందుకు కలిగి ఉండాలి? అవి లేకపోతే మనిషి జీవనమే లేదు, మరణిస్తాడు మనిషి. ఆహారం అక్కడి నుంచి అందుతుంది,
మన ఇంటి పెరట్లోనే పువ్వులు తీసుకుంటాం మనం దేవుణ్ణి పూజ చేయటానికి. ఆ పువ్వులు వాసన ఎక్కువగా పీల్చడం ద్వారా మనసు చాలా బాగుంటుంది, మెంటల్ తగ్గిపోతుంది, మానసికంగా మనసు చాలా చాలా మంచి ఆలోచనలతో చక్కగా మెడిటేషన్ చేసుకోగలుగుతారు, అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు, వాసనని రుచిని తెలుసుకోగలుగుతారు, మనస్ఫూర్తిగా మీకు సంబంధించిన వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఆ ప్రకృతిలోని పువ్వులు, ఆ పువ్వుల్లోని మకరందాన్ని ఆ సీతాకోకలు చిలుకలు తీసుకుంటున్నాయి, తేనెటీగలు తీసుకుంటున్నాయి, ఒక తేనె తుట్టు పెడుతున్నాయి. మరి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? ఆ పువ్వుల్లోని ఆ స్వీట్, ఆ మకరందాన్ని, ఆ విలువైనటువంటి అమృతాన్ని తీసుకొచ్చి ఒక చోట తొట్టిలాగా పెడుతున్నాయి. చూడండి ప్రకృతి ఎంత విలువైందో. ఆ ప్రకృతి విలువలు తెలుసుకుని మనం దానికి కృతజ్ఞతలై ఉండాలి. చేతులు పైకెత్తి విశ్వంలోకి, ప్రకృతిలోకి థ్యాంక్ యూ చెప్పాలి, ఇష్టంగా, ప్రేమగా. నీ వల్లే నేను జీవిస్తున్నాను. ఈ భూమిలో ఎర్త్లో ఉన్న నిధులు, ఆ గోల్డ్ కానీ రకరకాల మెటీరియల్, ఒక్కొక్క రా మెటీరియల్ ఎలిమెంట్ చాలా కాస్ట్ ఉంటుంది, మనకు తెలియదు. ఆ సైంటిస్టులు, ఆ నిపుణులు దాన్ని పరిశోధన చేస్తారు. ఒక రాయి తెల్లగా ఉంటుంది, అది వేస్ట్ రాయి అనుకుంటాం మనం, కానీ ఆ డైమండ్కి సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని కనిపెట్టినప్పుడు దాన్ని అద్భుతంగా చెక్కి రెడీ చేసిన తర్వాత అది అత్యంత కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రం అని మనకు తెలుస్తుంది. ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంచభూతాల్లో, భూమిలోంచే వస్తున్నాయి. భూమి నుంచే మనం పండించుకున్న ఆహారం తింటున్నాం, ఆ వాటర్ తాగుతున్నాం, మనలో వాటర్ ఉంది, అవుట్ సైడ్ అగ్ని ఉంది, సూర్యరశ్మి, దాన్ని తీసుకుంటున్నాం, అది జీర్ణాశయం రూపంలో అరుగుతుంది, జటాగ్ని అంటారు. ఇట్లా ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. ఆ సంపన్నుడు అవ్వాలంటే ప్రకృతి కూడా సహకరించాలి. మీరు ఎక్కడున్న గాలి మీకు అందేలాగా, ఆక్సిజన్ అందేలాగా దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కడున్నా అందుతుంది. కృతజ్ఞత కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి శక్తి సహకరిస్తుంది, దాసోహం అవుతుంది అని చెప్తుంది యూనివర్స్. మీరు జీవిస్తున్న మీ ఏరియాలో మీకు ఉపయోగించుకున్న ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈ ప్రేమ యొక్క శక్తి ఆకర్షణ సూత్రాన్ని అత్యద్భుతంగా మీకు అందిస్తుంది. మీరు జబ్బుల నుంచి నయమవుతారు. వాటర్ని చాలా ఇష్టంగా, ప్రేమగా మాటలు చెప్పి మీకున్న అనారోగ్యాన్ని తగ్గిపోవాలని మీరు ప్రేమగా కోరుకుంటే అది తగ్గిస్తుంది. వాటర్ మన మాటలు వింటుంది. చాలా విలువైంది వాటరు. సముద్రపు స్నానం చేయమని చెప్తారు అందుకనే. కానీ భయపడిపోతూ చేస్తే ప్రాబ్లమ్స్ జరుగుతాయి. భయాన్ని తీసివేయాలి కూకటి వేళ్ళతో. చాలామంది నది స్నానం, సముద్రపు స్నానం భయపడిపోతూ ఉంటారు. ఆ భయం ఏం చేస్తుంది? మరణానికి దారితీస్తుంది. ప్రేమతో కృతజ్ఞతలు చెప్పి చాలా ఇష్టంగా ప్రేమతో స్నానం చేయాలి తప్ప భయపడకూడదు. సముద్రపు కళ్ళుప్పు మన ఇంట్లో నెగిటివ్ తీసేస్తుందని మీకు తెలుసా? మన ఒంటికి ఉన్న లోపల ఉన్న నెగిటివ్స్ని కూడా తీసేస్తుందని మీకు తెలుసా? ఎస్, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను. స్నానం చేసేటప్పుడు 2 స్పూన్లు బకెట్లో వేసుకుని తలస్నానం చేస్తూ నాలో ఉన్న అన్ని నెగిటివ్స్ని అనంత విశ్వశక్తి ఆ మురికి రూపంలో డ్రైనేజీలోకి పంపిస్తుంది, వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా. థ్యాంక్ యూ అంటూ అనుకుంటూ చేయాలి. అలాగే ఇంటిలో ఉన్న నెగిటివ్ పోవాలంటే ఇల్లంతా ఆ సముద్రపు ఉప్పు 2 గుప్పుళ్ళు బకెట్లో వేసి ఆ తడిగుడ్డతో ఇల్లంతా క్లీన్ చేసి, ఇడిసిన బట్టలు ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి తీసి బయట వేసి నీట్గా చేసేసి తర్వాత స్నానం చేసి 2 గుప్పుళ్ళు ఉప్పు ఒక బౌల్లో వేసి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. మళ్ళీ 24 అవర్స్ తర్వాత అది మార్చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో ప్రశాంతత ఏర్పడేంత వరకు అలా చేస్తూనే ఉండాలి. అప్పుడు మీరు చాలా ప్రేమగా మాట్లాడతారు, అన్యోన్యంగా ఉంటారు, ఎవరి మీద గట్టిగా అరవరు, ప్రేమను పెంచుకుంటారు తప్ప ప్రేమ తగ్గిపోదు. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రకృతికి ఇష్టంతో వాటర్ పోయాలి. ఆ పువ్వులు మనం వాసన తీసుకున్నప్పుడు మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. కేవలం ఆ పువ్వుల ద్వారానే మనిషి మనసు ఎంతో హ్యాపీగా, ఒక మెమరబుల్గా, మెమరీ పెరగటానికే కానీ, అత్యద్భుతంగా ఆలోచించటానికే కానీ, ఇష్టంగా మాట్లాడటానికే కానీ, ఆ మెంటల్ తగ్గిపోవటానికే కానీ, ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోవటానికి కానీ ఆ పువ్వులు వాసన చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మురికి కుంట దగ్గర వాసనకి ముక్కు మూసుకుని అక్కడి నుంచి వెంటనే కచ్చిప్పు మూసుకుని వెళ్ళిపోవాలనిపిస్తాం. మరి ఆ పువ్వుల వాసన దగ్గర నుంచి వెళ్ళాలనిపించదు, మళ్ళీ ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. మరి అలాంటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పకుండా ఆ వాసన తీసేసుకుంటూ మనం కనీసం కృతజ్ఞతలు చెప్పడం చేత కాదు చాలామందికి. దాంతో అన్ని కోల్పోతూ ఉంటారు.
డబ్బు కూడా ప్రకృతి జిగురు ద్వారా, చెట్టు జిగురు ద్వారా తయారు చేస్తారు. యూనివర్స్తో మమేకం అవుతుంది. పంచభూతాలు యూనివర్స్లో భాగం అన్నమాట. అలాంటి వాటికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఇష్టంగా ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్ళినా సహకరిస్తుంది. మనం ఒక అందమైన హౌస్ కట్టుకోవాలనుకున్నప్పుడు, అక్కడ అద్భుతమైన ప్రకృతిలో నివసించాలనుకున్నప్పుడు ఆ ప్రకృతిని ముందుగా ఊహించాలి. వాటికి వాటర్ పోయాలి, ప్రేమతో ఇష్టంగా ఆ చెట్లను తాకాలి, హక్ చేసుకోవాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చూడండి ఎంత అద్భుతంగా కాయలు కాస్తుందో, ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చెట్లు. ప్రేమను మీరు పంచి చూడండి, వికసించాయన్నమాట అత్యద్భుతంగా. అప్పుడు మనలోని మాటలు ఎనర్జీని తీసుకుంటానని మీకు అర్థమవుతాయి. ఆ గ్లాసులో వాటర్ తీసుకుని మంచినీరు, మీకు డబ్బు కావాలా, నేను ఇంత డబ్బు కలిగి ఉన్నా అని చెప్పి ఇష్టంగా తాగండి. వాటర్కి ఎనర్జీ ఉంది. అనంత విశ్వశక్తి వాటర్లో ఆ యొక్క ప్రేమను నింపింది, ఎనర్జీని నింపింది. ఆ సముద్రపు ఆటుపోట్లే అది ఉదాహరణ. అమావాస్య పౌర్ణమి రోజున అక్కడికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే విపరీతమైన శక్తి తీసుకుంటుంది అన్నమాట. ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు పైనుంచి అద్భుతంగా ఎనర్జీని పెద్ద ఎత్తున తీసుకుంటుంది. అలలు ఎగసి పడుతూ ఉంటాయి. ఆ సమయంలో సముద్ర స్నానానికి వెళ్ళొద్దు అంటారు. పెద్ద ఎత్తున సముద్రం ముందుకు వస్తుంది. ఆ ఎనర్జీ అంత విపరీతంగా పెరిగిపోతుంది అన్నట్టు అప్పుడు. కాబట్టి ఆ సముద్రపు ఉప్పు, ఆ సముద్రపు స్నానం మనకి నెగిటివ్ని తీసేస్తుంది. విశ్వంతో కరెక్ట్ అయి ఉంది డైరెక్ట్గా. అది పంచభూతాలు కూడా, ప్రకృతి కూడా విశ్వంలో భాగం. ఆ విశ్వంలో భాగాన్ని మనం కృతజ్ఞత రూపంలో తెలియచేసి మనం ఉపయోగించుకున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పి, ఆ భూమిలో నిధులు కూడా మనకు దొరికేలాగా, ఒక వెల్లులాగా మనకి అనేక రూపాల్లో డబ్బు సంపదలు మన దగ్గరికి వచ్చేలాగా అవకాశాల వెల్లువ మన చుట్టూ సృష్టిస్తుంది. అప్పుడు మనం ధనవంతులు అవుతాము. ఆ డబ్బు కూడా ప్రకృతి ఎనర్జీలో భాగం. ఆ జిగురు ద్వారా తయారు చేస్తారు. అలాగే భూమిలో నిధి నిక్షేపాలు చాలా ఉన్నాయి, లక్షల కోట్ల ఉన్నాయి. వజ్ర వైడూర్యాలు, గోల్డ్ రాజుల కాలంలో ఎక్కడ పాతి పెట్టారో తెలియనిది మనలోని ఆత్మకు తెలుసు. అది కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఎక్కడ నిధులు ఉన్నాయో స్వర్గంలో నిధులు కూడా తీసుకురావడం సబ్ కాన్షియస్ మనసుకి, మనలోని అంతులేని ఆత్మకి తెలుసు. అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. మనలో కూడా విశ్వం ఒక భాగంగా ఉంది. ఇలాంటి అన్నిటిని ఉపయోగించుకోవాలంటే మనం పూర్తిగా మారిపోవాలి. డిప్రెషన్ని వదిలిపెట్టాలి. ప్రేమని వికసించే కొద్దీ సౌందర్యం పెరుగుతుంది. అంటే ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. అప్పుడు మీరు అన్నిటిని అట్రాక్ట్ చేస్తారు. డబ్బుని, సంపదలను, మానవ సంబంధాలను. ప్రేమను వికసించే కొద్దీ ఇవి పెరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతలు చెప్పే కొద్దీ మనలోని ఆత్మ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అంటే యాక్టివేట్ అవుతుంది. ప్రతిదాన్ని అట్రాక్ట్ చేసే శక్తి కింద మారిపోతుంది. మనం అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమను ప్రసరించండి. మీరు ప్రేమించే వాటన్నిటికీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. ఆనందంగా ఉండటానికి అత్యద్భుతంగా ప్రయత్నాలు చేయండి. మీకు ఇష్టమైనవన్నీ కూడా ఉపయోగించండి. మిమ్మల్ని నవ్వించే, మీకు కుతూహలం కలిగించే అన్ని సంభాషణలు చేయండి. ప్రేమతోనే మాట్లాడండి. అట్లా ప్రేమతో మాట్లాడినప్పుడు, ప్రేమను నింపుకున్నప్పుడు అనారోగ్యం అనేది ఈ శరీర దరిదాపుల్లోకి రాదు. నెగిటివ్ అనేది కూడా రాదు. ఇంట్లో నెగిటివ్ క్లీన్ చేయడానికి ఆ సముద్రపు ఉప్పు ఉపయోగించుకోవాలి. ఇడిసిన బట్టలు, ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి దాచిపెట్టకుండా తీసివేయాలి ఎప్పటికప్పుడే. కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు, మీరందరూ బాగుంటారు. అంటే జీవశాస్త్రంలో మనిషికి మరణం తథ్యం అనేది ఎక్కడా నిరూపించబడలేదని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ వ్యక్తి భయపడితే తప్ప, ఏమో అయిపోయింది నా వయసు అని పదే అంటే తప్ప తదాస్తు అని జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఏ మనిషి అయితే భయపడతాడో, అయిపోయింది నా వయసు అంటే వయసు గురించి పద్దాక ఇంకేముందా ఎంత వయసు వచ్చేసింది అని అంటూ ఉంటారు. అవి అఫర్మేషన్స్ అయిపోతాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు యవ్వనంగా కళకళలాడుతున్నానని చెప్పండి. నేను అందంగా ఉన్నాను, నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను ఏదైనా చేయగలను, నేను ఎప్పటికీ జీవిస్తూనే ఉంటానని చెప్పాలి. కానీ చాలామంది ప్రతి దానికి బాధపడిపోతూ వయసు గురించి చెప్తూ ఉంటారు. అయిపోయింది వయసు, ఇంకేం చేస్తామని అంటుంటారు. అక్కడితో తదాస్తు అంటుంది పైన. అయిపోయింది. మనమే ఎంపిక చేసుకుంటున్నాం అవసరం లేని వాటిని.
చూడండి, ప్రేమను నింపుకోండి. నేను ఎప్పుడు అందంగా యవ్వనంగా సంపన్నుడిగా ఉంటాను, సంపన్నురాలుగా కళకళలాడుతూ ఒక అద్భుతమైన సౌందర్య రాశిగా ఉంటానని పదే 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 చెప్పండి, చేతులపైకి ఎత్తి ఆకాశంలోకి. మీ జీవితం మారకపోతే అప్పుడు అడగండి. సౌందర్య వ్యాపారం బహు విస్తృతమైనది. అమితమైన సౌందర్యం ప్రతి క్షణం మీపై ప్రసరిస్తున్నది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే మీరు ప్రేమించాలి, మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత అందంగా ఉంటారు. మీ మొహంలో గీతలు మాయమవుతాయి, చర్మం దగ్గర పడి మెరవటం మొదలవుతుంది, చిక్కపడుతుంది రంగు, అంతా కూడా అద్భుతంగా ఉంటాయి, కళ్ళు చిక్కపడతాయి, చాలా బాగుంటారు. ప్రేమను పంచండి, కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.